లిఫ్ట్ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉన్నది. అది ఇప్పుడు 10 సంవత్సరాలు 3 చైర్మన్లు 3 కలిసి ఇప్పుడు దాన్ని చాలు చేసారు. రన్నింగ్ అయింది. ఇప్పుడు కొత్తగా సంవత్సరం అవుతుంది దాన్ని మూతబడి ఉన్నది. ఎవరైతే వాళ్ళు నేను చైర్మన్ అంటారు కానీ ఎవరు కూడా లిఫ్ట్ చాలు చేస్తలేరు. మాకు ఒకటి పెద్ద చెరువు 106 ఎకరాలతో ఉన్నది, కుంట 6 ఎకరాలతో ఉన్నది. మాకు దగ్గర 6 ఎకరాలతో ఉన్న కుంట అది నిండితే మాకు ఊరందరి బోర్లు వస్తాయి. అది ఇప్పుడు నిండలే. వర్షాలు ఏమో ఈసారి లేవు కాబట్టి దాన్ని అలా నీళ్లు అది లిఫ్ట్ నీళ్ళు వస్తే మాకు కుంట నిండుతుంది. దాన్ని దయచేసి అందరు కలిసి మాకు కుంట నింపితే మాకు ఊర్లే జెట్ పంపులన్నీ మాకు అన్ని నీళ్ళు వస్తాయి. దయచేసి దాన్ని ఈడి గారికి ఇంటిమేషన్ ఇచ్చినాం, ఏఈ గారికి ఇచ్చినాం. 2-3 సార్లు అందరికీ చెప్పినాం కానీ ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి దీన్ని శ్రద్ధ తీసుకొని మాకు త్వరలో లిఫ్ట్ చైర్మన్ ఎన్నుకొని బాడీని ఏర్పాటు చేసి మాకు తొందరగా లిఫ్ట్ చాలు చేస్తే మాకు కుంట నింపిస్తే మాకు ఆనందం. ఎందుకు చాలు చేస్తలేరు లిఫ్ట్? మరి ఏమో మరి చాలు చేస్తున్నామని వాళ్ళు లిఫ్ట్ చైర్మన్ నేనున్నా నీవు ఉన్నా అని అంటుండ్రు. ఎవరు కూడా చైర్మన్ నేను కూడా వస్తలేడు. ఆ రమణ అని చైర్మన్ అంటున్నారు కాబట్టి ఇప్పటిదాకా లిఫ్ట్ చాలు చేయాలి. మరి ఎందుకు చాలు చేసిండో మరి ఆయన చైర్మన్ ఎవరు అనుకున్నారో ఏం కాదు. ఇప్పటిదాకా 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు విలేజ్ కమిటీ. రైతులే కావు మన విలేజ్ కమిటీకి 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మరి అవి ఎందుకు తీసుకున్నాడో ఏమైందో అది మాకేం తెలియదు. అందుకని మరి శ్రద్ధ తీసుకొని మాకు విలేజ్ ఉన్నాడు. ఆయన ఓటక్కు లేదు, ఆయనకు సభ్యత్వం లేదు. ఇలా ఓటక్కే లేదు. నేను చైర్మన్ అని గోల్ పెట్టుకుంటున్నాను. మరి ఎందుకు అర్థం కాదు. మరి మీ గవర్నమెంట్ అది ఎట్లా ప్రతిపాదిస్తుందో అర్థం కాదు. 3 లక్షల రూపాయలు తీసుకోడు విలేజ్ కమిటీ వాళ్ళ రైతులే కావు. సంబంధం లేకుండా ఉంటున్నాడు. మర్ర విలేజ్ లా ఉంటాడు, దత్తాపూర్లో ఉంటాడు, నందిపేటలో ఉంటాడు. ఎవరైనా ఫోన్ చేస్తే రెస్పాన్సిబుల్ ఇవ్వకొచ్చిండు. పైసలు ఇవ్వాలి, 2 లక్షలు ఇవ్వాలి, విలేజ్ మొత్తం ఇవ్వాలంటాడు. ఇస్తారు కదా, నువ్వు ఏమన్నా ఉండి పైసలు ఇస్తారంటే అసలు కానని రా ఊళ్ళే. ఎప్పుడు చాబీలు తీసుకున్నాడు ఆయన చైర్మన్ కాకుండా. ఆయన ఇప్పుడు ఆయనకు ఏమి లేకుండా చాబీలు తీసుకొని దగ్గర పెట్టుకున్నాం. మరి మేమన్నా ఇంత ఖర్చు పెట్టుకొని ఎన్నుకుంటాం కదా. ఆయన చైర్మన్ కాడు, అసలు ఆయన చైర్మన్ లేడు. అధికారికంగా చైర్మన్ కాడు. మేము అధికారికంగా ఈడీకి ఇచ్చినాము. ఈడీ వచ్చి గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ ఇస్తాడు. అప్పుడు తర్వాత చైర్మన్ ఎన్నుకొని బాడీని ఎన్నుకొని మేము ఈడీ దగ్గర ద్వారా దాన్ని అధికారికంగా చేసుకుంటాం. అది చెప్తున్నా అధికారికంగా నేనున్నా నేను మంచిగా చేస్తా, నాకు అధికారం ఉన్నది, ఏ అధికారం పార్టీతో అనుసంధానం చేసుకొని నేను మంచి చాలు చేస్తా. ట్రాన్స్ఫర్ పోయింది, దొంగలు ఎత్తుకపోయింది. నాకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు, నాకు మంచిగా ఉన్నది పార్టీలా. నేను అందరితో మాట్లాడి చేసుకుంటా, నేను జల్దీ చేస్తా అని 3 లక్షల రూపాయలు అట్లా నమ్మకం ఏంటంటే అట్లా అయింది. పైసలు తీసుకున్నాడు. ఇది వరకు వస్తాను